జీవో నెంబర్ 3ని యథావిధిగా అమలు చేయండి లేదా ప్రత్యామ్నాయంగా మరో జీవోని తీసుకుని వచ్చి షెడ్యూల్ ఏరియాలోని 100% ఉద్యోగాలు కల్పించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన మెగా డిఎస్సీపై ఆదివాసీ బిడ్డలు గుర్రుగా ఉన్నారు. అయితే మెగా డిఎస్సీ వల్ల గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగడుతూ ఆదివాసులందరూ కూడా ఏకమై నిరసన బాటలు మొదలుపెట్టారు. ఇక ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన మెగా డిఎస్సీ వలన మునిపెనుడు కూడా లేనంతగా విధంగా కూడా గిరిజన విద్యార్థులకు అపార నష్టం జరుగుతుందని గిరిపుత్రులు ముక్త కంఠంతో ఆరోపిస్తున్నారు. మెగా డిఎస్సీని కూడా రద్దు చేసి స్పెషల్ ఏజెన్సీని కూడా కేటాయించి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసిన కోరుతూ కూడా గిరిజనులు శుక్రవారం సంపూర్ణ బంద్ను కూడా నిర్వహించారు. ఇక ఈ నేపథ్యంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, చింతూరు డివిజన్ పరిధిలోని 22 మండలాల్లో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో శాంతియుతంగా స్వచ్ఛందంగా గిరిజనులు చేపట్టిన నిరవధిక బంద్కు దుకాణాలు, ప్రభుత్వ అదేవిధంగా ప్రైవేటు కార్యాలయాలకు మూసివేశారు. వాహనాలు రాకపోకలు కూడా ఆగమయ్యాయి. ఇక ఉదయం నుండే ప్రారంభమైన బంద్లో గిరిజన నాయకులు, విద్యార్థులు పాల్గొని ప్రభుత్వానికి మెగా డిఎస్సీని కూడా రద్దు చేయాలని, ఏజెన్సీ స్పెషల్ డిఎస్పీ ఏర్పాటు చేయాలి, అదేవిధంగా యూ వాంట్ జస్టిస్ అంటూ కూడా రోడ్లపై బైఠాయించి భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు తెలియజేశారు. అదేవిధంగా ఈ బంద్కు గిరిజనుల ఉద్యోగులు, అదేవిధంగా నిరుద్యోగులు, ఆదివాసీ ఉద్యోగ సంఘాల, గిరిజన ప్రజా సంఘాలు వారి సంపూర్ణ మద్దతును తెలియజేశారు. జీవో నెంబర్ 3ని అమలు చేయాలా, పోయినటువంటి జీవో నెంబర్ 3ని కొత్త జీవోని తీసుకొచ్చి ఏజెన్సీలు ఉన్నటువంటి గిరిజనులకు 100% ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఒక కార్యక్రమం మీద మీ అందరం ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజు మనకి మెగా డిఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి మెగా డిఎస్సీని మీ అందరం కూడా స్వాగతించడం. కాకపోతే మెగా డిఎస్సీలో పాడేరు నుంచి చింతూరు వరకు తీసుకున్నట్టయితే కనుక పాడేరు నుంచి చింతూరు వరకు మాకు మొత్తం 20 నుంచి 22 మండలాల వరకు ఉంటాయి. 22 మండలాల్లో కనీసం కేవలం ఒక 30 ఉద్యోగాలు మాత్రమే కేటాయించి 24 ఉద్యోగాలు పాడికి, అలాగే ఒక 6 ఉద్యోగాలు కేవలం చోడవరం నియోజకవర్గాన్ని కేటాయించడం అనేది నిజంగా గిరిజన పట్ల చిత్తశుద్ధి లేనటువంటి చర్యగా మేము తీసుకున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఆలోచన చేసి మరొకసారి ఈ మెగా డిఎస్సీని ఆఫ్ చేసి ఈ మెగా డిఎస్సీ అంటే ముందు ఏజెన్సీ డిఎస్సీని ప్రకటించి ఏజెన్సీ డిఎస్సీ 100% ఉద్యోగాలు గిరిజనులతోనే నింపాలనేటువంటి నిదానంతో ఈ రోజు మన్యం బంద్ను ప్రకటించి మన్యం బంద్ ద్వారా ప్రతి పంచాయతీల్లో ప్రతి హెడ్ క్వార్టర్లో కూడా మేము ఈ కార్యక్రమం చేయడం మొదలుపెట్టాం. కాబట్టి జీవో నెంబర్ 3ని మీరు అమలు చేయడం, లేదా జీవో నెంబర్ 3లో కొత్త జీవోను తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ చేయడం, లేదా మెగా డిఎస్సీని ఆఫ్ చేసి ఏజెన్సీ డిఎస్సీని ప్రకటించి ఏజెన్సీ డిఎస్సీ ద్వారా కొత్త ఉద్యోగాలు ఇచ్చి 100% ఉద్యోగాలు గిరిజనులతో నింపకపోయినట్లయితే కనుక రానున్న కాలంలో ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తం చేసేటువంటి అవకాశం ఆలోచనలు ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా మా ఆదివాసుల యొక్క ఉద్యోగాన్ని, ఆదివాసుల యొక్క బాధని, ఆదివాసుల యొక్క విధానాలన్నీ బాగోగులను కూడా దృష్టిలో పెట్టుకుని మీరు నిర్ణయాలు తీసుకోకపోతే కనుక ప్రభుత్వాన్ని కూడా ప్రభుత్వాన్ని కూడా దించేటువంటి విధంగా మేమందరం ఆలోచన చేసి నిరసన తెలియజేసేటువంటి కార్యక్రమం చేస్తానని తెలియజేసుకుంటూ